దేవుని నామంకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను ఇప్పుడు ఐక్యత గురించి చెప్తాను. ఐక్యత అంటే ఏంటి? కలిసిమెలిసి ఉండడం అంటే ఫ్రెండ్షిప్కి గుర్తు కదా ఐక్యత అంటే. సో ఈ లోక స్నేహితులకి యేసయ్యకి మధ్య ఉన్న ఐక్యత గురించి చెప్తాను. ఈ లోక స్నేహితులు అంటే మనతో లైఫ్ లాంగ్ ఉంటారా? ఉండరు కదా. ఈ లోక స్నేహితులు మనతో లైఫ్ లాంగ్ ఉండరు. వాళ్ళు ఎప్పుడు మనతో కలిసి ఉంటారో తెలీదు, ఎప్పుడు విడిపోతారో తెలీదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ రిబ్బన్ వీళ్ళిద్దరి ఐక్యతకి గుర్తు, వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి గుర్తు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరు చూడడానికి చాలా కలిసిమెలిసి ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మనసులో ఏమనుకుంటారో తెలుసా ఎవరికైనా? తేజ ప్రిన్సీతో మనసులో అనుకుంటుంది, అమ్మో ఈ ప్రిన్సీ ఉంది చూడు, నాకంట చాలా గర్వం ఎక్కువ, చాలా పొగడ్తలు చెప్పుకుంటుందని. సాతాను, ఈ కత్తిర సాతాను వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని మెల్లమెల్లగా కట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రిన్స్ ఏమో ఈ తేజతో, అసలు తేజ నాకంటే మామూలు కాదు, మహా ముదురు అని మళ్ళీ ఇంకో సాతాను మళ్ళీ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని ఇంకా కట్ చేస్తుంది. మళ్ళీ తేజ ఈ ప్రిన్సీని తన హృదయంలో వేరే వాళ్ళతో చెప్తుంది, వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటుంది. ఈ ప్రిన్సీ అసలు నాకు మైక్ ఇవ్వదు, పాటలు పాడేటప్పుడు ఇదే మైక్ తీసేసుకుంటే అసలు నాకు మైకే ఇవ్వదు అని సైతాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ని ఇంకా దారుణంగా కట్ చేస్తాడు. ఈ ప్రిన్సీ ఏమో తేజాని గురించి వేరే వాళ్ళతో, అసలు ఈ తేజ మామూలుది కాదు, అసలు నా గురించి అందరికీ చెడ్డగా చెప్తుంది, పాటలన్నీ ఇదే పాడేద్దా, అసలు నాకు ఒక్క పాట కూడా ఇవ్వదు అని ఎన్ని చెప్తుందో. ఇలా వీళ్ళిద్దరి మధ్య సాతాను ఇలా ప్రవేశించి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని ఇలా కట్ చేస్తుంటే ఈ రిబ్బన్ చూడడానికి ఏమైనా బాగుందా? బాలేదు కదా. మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవునిలో ఎదగాలి, దేవుని సహాయం కోరాలి కదా. ఇప్పుడు ఈ బాక్స్ అనేది ప్రార్థన. ఈ ప్రార్థనలో మనం ప్రార్థన చేయకుండా ఏమైనా ఉంటుందా? ఇందులో మనం ప్రార్థన చేస్తేనే కదా ఫలితం వచ్చేది. సో ఇప్పుడు తేజ ప్రిన్సీ కోసం ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, నా ఫ్రెండ్ ఏ తప్పులు చేసినా నేను సరిదిద్దుకుంటానని చెప్తుంది. కానీ తినకి ఇంకా ప్రిన్సీ మీద ఇంకా కోపం అయ్యుండి సాతాను మొత్తానికి కట్ చేస్తాడు. ఇట్లా ప్రిన్సీ తేజ ఇద్దరు ప్రార్థనలో ఎదుగుతూ ఉంటారు. ప్రార్థనలో ఎదుగుతూ ప్రిన్సీ నన్నేమన్నా నేనేమనుకోను, సరిదిద్దుకుంటాను అని అనుకుంటుంది తేజ. ప్రిన్సీ ఏమో యేసయ్యా, నాకు తేజకి ఎన్ని గొడవలు వచ్చినా మేమిద్దరం నీ దయలో కలిసి ఉంటాం, నీ చిత్తానుసారంగా నడుచుకుంటాం అని ప్రార్థన చేస్తుంది. ప్రిన్సీ మళ్ళీ ఇంకొకసారి యేసయ్యా, మేమిద్దరం ఎప్పుడు ఇంకా గొడవ పడుకోం, నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా నడుచుకుంటాం అని ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి తప్పులు పాపములు యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటారు. యేసయ్యా, నా ఫ్రెండ్తో నేను మంచిగా ఉంటాను, ఎప్పుడూ ఏం కొట్టుకోము, ఒకవేళ ఏమైనా గొడవలు వస్తే మేమిద్దరం సరిదిద్దుకుంటాము, మేమిద్దరం నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా నడుచుకుంటాము, రోజు ప్రార్థన చేస్తాము, నీ వాక్యానుసారం నడుచుకుంటామని ప్రార్థన చేసుకుంటారు. అయితే దేవుడు రిజల్ట్ ఏమిస్తాడు? ఐక్యత కలిగి ఉంటారు కదా. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును,
దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అలాగే దేవుడు మనం ఏం కోరుకుంటే అది అత్యధిక కృపతో ఇస్తాడు కదా. మరి అట్లయితే చూడండి, దేవుడు ఉన్న వాటికంటే అత్యధిక కృపతో మనల్ని నింపే దేవుడు. ఇంతవరకు ఉన్న వీళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తు అయిన రిబ్బన్ ఇదేమైనా కట్ చేసి అన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయి వాళ్ళ స్నేహం మొత్తం తెగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక ఉన్న దానికంటే ఇప్పుడు అధికమైన మేలులతో స్నేహంతో వీళ్ళని ఉంచాడు. వీళ్ళెప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అందుకని మనం ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి, దేవునితో విధేయత కలిగి ఉండాలి, దేవుని స్నేహాన్ని కోరుకోవాలి, ఐక్యత కలిగి నివసించడం చాలా ముఖ్యం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమించాలి, ఆయనకు విధేయత చూపించాలి. థ్యాంక్ యూ.